ద మ్యాండలోరియన్ అండ్ గ్రోవ్ మన స్టార్ వార్స్ పిచ్చ ఫ్యాన్ కదా, అందుకని స్టార్ వార్స్ ఆ సిరీస్ లో కానీ స్టార్ వార్స్ సంబంధించిన సినిమాలు ఏమైనా రిలీజ్ అయితే చూసేయడం జరుగుతుంది. మన వాళ్ళు యాక్చువల్ గా తీసిన సినిమాని మళ్ళీ చిన్న క్యారెక్టర్స్ ని చేంజ్ చేసుకుంటూ ఆ కాన్సెప్ట్ లైన్ పెట్టుకుని ఆ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా చిన్న స్టోరీ లైన్స్ తో ఎటువంటి స్టోరీ లేకుండా సినిమాలు తీస్తున్నారు. ఆ ఫ్రాంచైజ్ నేమ్ ని అలా కొనసాగించడానికి అనేది మనకు తెలుసు కదా. అలాగే ఇప్పుడు యాక్చువల్ గా ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోవ్ మన స్టార్ వార్ కాన్సెప్ట్ కి అన్ని స్టోరీ అయినా ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి మన వాళ్ళు చాలా ట్రై చేశారు, సక్సెస్ కూడా అయ్యారు. మన మ్యాండలోరియన్ అండ్ గ్రోగు వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ని, గ్రోవ్ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ లో ఉన్న క్యూట్నెస్ ని, స్వీట్నెస్ ని, స్మార్ట్నెస్ ని, ఇన్నోసెన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. స్టోరీ చాలా చిన్నదైన చాలా ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ తో వండర్ఫుల్ విజువల్స్ తో మనకు ఈ స్టోరీని చాలా బ్యూటిఫుల్ గానే చెప్పారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ చాలా సన్నతీగలాగా ఉండే స్టోరీ లైన్. ఏంట్రా బాబు ఈ స్టోరీ లైన్ అంటూ ఒక స్టోరీ లైన్ పెట్టుకుని, కాకపోతే మన గ్రోవ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసుకున్నారు, పిక్చరైజ్ చేసుకున్నారు కాబట్టి చాలా కిడ్ ఫ్రెండ్లీగా క్యారెక్టర్ ని మనకు చూపిస్తారు. అండ్ ఆ గ్రోవ్ క్యారెక్టర్ ని మాత్రం మనం చూసి ఎలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఆ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని చాలా కొన్ని సీన్స్ లో కొంచెం ఎమోషనల్ గా కూడా చూపించారు, కానీ చాలా బ్యూటిఫుల్ గా రిలేషన్ ని చూపించారు. అండ్ ఓవరాల్ గా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మన స్టార్ వార్స్ సినిమా నుంచి ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదైతే ఉంటుంది. మనం మళ్ళీ అలాగే స్టోరీని తిట్టుకుంటూ స్టోరీ ఏముందిరా బాబు, పిక్చరైజేషన్, ప్రెజెంటేషన్, ఆ ఫైట్లు తప్ప, యానిమేషన్ తప్ప ఏం లేదు కదా అని అనిపిస్తుంది. కానీ ఎంజాయ్ చేస్తే బయటకు వస్తాం. ఎందుకంటే దీంట్లో గ్రోవ్ క్యారెక్టర్ ని, ఆ రిలేషన్షిప్ ని, అక్కడ ఉన్న స్టోరీలోని బ్లెండ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా బ్యూటిఫుల్ గా మనకు ప్రెజెంట్ చేశారు కాబట్టి బట్ కిడ్స్ తప్పకుండా ఈ సినిమా అయితే చూడాలి. డెఫినెట్లీ కిడ్స్ ఆర్ రియల్లీ నిజంగా ఎంజాయ్ చేస్తారు. సో మ్యూజిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఓవరాల్ గా మనం స్టార్ వార్స్ ఫ్యాన్స్ కాబట్టి మనం ఈ సినిమా చూడాలి. స్టార్ వార్స్ ఫ్యాన్స్ కాకపోయినా కానీ ఆ ఫ్రాంచైజ్ లో ఈ సినిమా టిక్ చేసుకుందాం అనుకుంటే, అండ్ ఆల్సో మీరు మ్యాండలోరియన్ సిరీస్ ని కనుక చూసినట్టయితే ఆ సిరీస్ బాగా కనెక్ట్ అయిపోయి ఉంటే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కిడ్స్ తో కూడా వెళ్ళండి, కిడ్స్ గ్రోవ్ క్యారెక్టర్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్ క్యూట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో అండ్ చాలా ఎమోషనల్ మూమెంట్స్, బిట్వీన్ సటిల్ ఎమోషనల్ మూమెంట్స్ బిట్వీన్ గ్రోవ్ మాట సంగతి. స్టార్ వార్ ఫ్యాన్స్ ఆర్ నాట్ స్టార్ వార్ ఫ్యాన్స్ కూడా గ్రోవ్ కోసం, ఆ క్యూట్నెస్ కోసం, స్వీట్నెస్ కోసం చూడొచ్చు. సో వీళ్ళు గ్రాఫిక్స్ ఎలా చేశారు అనేది చూడాలనుకుంటే చూడాలి. అదన్నమాట సంగతి. మీకు సో మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్ లో మాతో షేర్ చేసుకొని, మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.